దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగునుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. గడిచిన కొద్ది రోజుల క్రితం గోదావరి నదిలో 11 మంది యవనస్తులు అందులో చనిపోయటం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే అందులో 3 కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబం కాకినాడకు సంబంధించినటువంటి పాస్టర్ గారి పిల్లలు క్రాంతి, పాల్ అనేటువంటి 2 అబ్బాయిలు చనిపోయారు. అలాగే ఇంకొకరు మహేష్, రాజేష్ అన్నటువంటి 2 కూడా ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి 2 అబ్బాయిలు. అలాగే ఇంకొక కుటుంబం కూడా క్రైస్తవ కుటుంబం, వాళ్ళ అబ్బాయి నితీష్. ఈ 5 మంది కూడా క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి పిల్లలు. అయితే మన సిపిఎఫ్ తరపు నుంచి మనము తోచినంత సహాయాన్ని వాళ్ళకు అందించాలన్నటువంటి ఒక ఆలోచనతో మేమున్నాం. అయితే కాకినాడకు చెందినటువంటి పాస్టర్ గారి పిల్లలు చనిపోయారు కదా, ఆ కుటుంబానికి సహాయం చేద్దామని ఆలోచన చేశాం. కానీ వాళ్ళు ఫినాన్షియల్లీ వెల్ సెటిల్డ్, ఆర్థికంగా బాగా ఉన్నారు అని అర్థమైంది. సో ఇక మిగిలిన 2 కుటుంబాల విషయానికి వస్తే రాజేష్, మహేష్ కానీ నితీష్ కానీ, ఈ 2 కుటుంబాలు, ఒక కుటుంబంలో 2 అబ్బాయిలు, ఇంకొక కుటుంబంలో ఒక అబ్బాయి. ఈ కుటుంబకులతో మేము మాట్లాడడం జరిగింది. చాలా నిరుపేదరికంలో కూలి పని చేసుకున్నటువంటి వాళ్ళు, క్రైస్తవులు. కాబట్టి వీళ్లకు మన సిపిఎఫ్ తరపు నుంచి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచన అయితే మాకు కలిగింది. అయితే సిస్టర్ లుమిని గారు మెంబర్ ఆఫ్ గుడ్ సామరిటన్ ఆఫ్ బేతనీ అన్నటువంటి ఆర్గనైజేషన్కి చెందినటువంటి సిస్టర్ గారు ఒక కుటుంబానికి 10,000 రూపాయలు, ఇంకొక కుటుంబానికి 10,000 రూపాయలు వారు సహాయం చేస్తామని మాకు తెలియపరిచారు. సిస్టర్ లుమిని గారు మెంబర్ ఆఫ్ గుడ్ సామరిటన్ ఆఫ్ బేతనీ అన్నటువంటి ఆర్గనైజేషన్కి చెందినటువంటి సహోదరి. ఈ 2 కుటుంబాలకి వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళ పిల్లలు చనిపోయారు కాబట్టి, ఏదో మాకు తోచిన సహాయం మేము చేస్తామండి, 2 కుటుంబాలకు కలిపి 20,000 రూపాయలు నేను ఇస్తాను, మీ సిపిఎఫ్ తరపు నుంచి మీరు వాళ్ళకి అందచేయండి అని సిస్టర్ చెప్పారు. అయితే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇంకా మీరు ఎవరైనా సరే ఆ 2 కుటుంబాలకి, చాలా అవసరతలో ఉన్న కుటుంబం, పేదలు, కూలి పని చేసుకునే వాళ్ళ 2 కుటుంబాలు కూడా. సో మన వంతు మనం ఏదన్నా వాళ్ళకి చేయూతనిస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచన నాకు కూడా కలిగింది. సిపిఎఫ్ తరపున మనం వాళ్ళకి అందచేస్తే, ఒక కొంత మొత్తాన్ని అందచేస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగింది. సిస్టర్ గారు లాగా, లుమిని సిస్టర్ లాగా మీరు కూడా ఎవరైనా ముందుకు రాగలిగితే, మీరు కూడా సహాయాన్ని అందచేయాలని అనుకుంటే మా సిపిఎఫ్ ద్వారా, సో మీరు రండి, రైజ్ అవ్వండి, మీ చేయూతను మీరు ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం వాళ్ళకి ఆదరువుగా, ధైర్యంగా ఉండడం చాలా మంచిది. అది మనకు ఆశీర్వాదం కూడా. సో ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను, రండి, మీ చేయూతనివ్వండి, ఈ కుటుంబాలని మనం ఆదుకుందాం, ఆర్థికంగా అంతో ఇంతో మనం వారిని సహకరిద్దాం, ప్రోత్సహిద్దాం, వాళ్ళని ధైర్యపరుద్దాం, ఓదారుద్దాం. ఈ 2 రోజుల్లో, రేపు కానీ ఎల్లుండి కానీ, నేను ఆ 2 కుటుంబాలని పరామర్శించడానికి వెళ్తున్నాను. అలాగే అందినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా వాళ్ళకి అందచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడైతే ఒక సిస్టరు ఒక కుటుంబానికి 10,000 రూపాయలు, ఇంకొక కుటుంబానికి 10,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారు. ఇంకా మీలో ఎవరైనా సరే సిస్టర్ లుమిని గారు లాగా మీరు కూడా ముందుకు వస్తే వారికి కొంచెం పెద్ద మొత్తంలో వారికి సహాయాన్ని అందజేద్దాం అన్నటువంటి ఆలోచనని మీకు తెలియపరుస్తున్నాను. ఇది చాలా మంచి పని, మంచి కార్యక్రమం కాబట్టి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఇంకా కొంతమందికి డౌట్ రావచ్చు, అంటే మీరు క్రైస్తవుల పిల్లలకి సహాయం చేస్తారా, క్రైస్తవ కుటుంబాలకి సహాయం చేస్తారంటే కాదు. నాది సిపిఎఫ్ అంటే సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్. క్రైస్తవులే కాదు, పౌరులందరికీ, భారతదేశ పౌరులందరికీ కూడా సహాయం చేయాలన్న ఆలోచన మాకైతే ఉంది. కానీ అందరికీ చేసే అంత మొత్తం, అందరికీ చేసే అంత ఆర్థిక సహకారం మాకు లేదు కాబట్టి ముందుకు రావటం లేదు. సో 2 కుటుంబాలకే చేయగలము అనుకున్నాము. ఇంకా ఎక్కువగా ఎవరైనా ముందుకు వచ్చి అన్న మిగతా కుటుంబాలకు కూడా చేద్దాము, మొత్తం 11 కుటుంబాలకు కూడా చేద్దామంటే ఖచ్చితంగా చేయటానికి నేను ఎప్పుడు కూడా రెడీ. సో దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. ఇక నాకు ఎలాంటి కుల, మత, వర్ణ, వర్గ భేదం ఏమీ లేదు. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీగా క్రైస్తవ కుటుంబాలకు ఇద్దాము. ఇంకా నెక్స్ట్ ఏదైనా సహాయం అందితే మిగిలిన కుటుంబాలకు కూడా ఇచ్చి ధైర్యపరుద్దామన్న ఆలోచన అయితే నాకుంది.
సో మరలా ఇన్వైట్ చేస్తున్నాను, రండి, మీ చేయూతనివ్వండి, సహకరించండి. ఇలాంటి టైంలోనే క్రైస్తవులారా మేము ఉన్నాం, మీరు భయపడద్దు, ధైర్యంగా ఉండండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవుని ప్రేమను ఈ రీతిగా మేము మీకు అందిస్తున్నామని మనం తెలియపరచాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. కాబట్టి సో ఈ 2 కుటుంబాలు నేను పరామర్శించడానికి పోతున్న నాకు మీరు సహకరించండి. ఆ సహకారాన్ని, ఆర్థిక సహాయాన్ని ఆ ఇరు కుటుంబాలకు నేను అందజేయబోతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.